You can't. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్టు 12వ తారీఖు 2024 సంవత్సరం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్ మగో వీట్లే అంటే సనత్ నగర్ ఆ ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా వచ్చాడు. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కిదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కిదా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కిదా. ఇక ముగిస్తున్నాను, 2 మాటలు మాట్లాడి ముగిచ్చేస్తాను. అదేంటంటే చెప్పాను కదా, ఈరోజు ఆగస్టు 12వ తారీఖు 2024 సంవత్సరం ప్రాంతంలో విజయవాడ సనత్ నగర్లో నేను మగో వీట్ల తీయడమైనది. అంటే కాసేపట్లో ఏం జరుగుతుంది, రేపేం జరుగుతుంది తెలియదు కాబట్టి బతికుండగానే నాకు నా ముచ్చట తీర్చుకుంటున్న ఈ విధంగా వీడియోలు. మీరు ప్రార్థన మాత్రం మానమాకండి. ప్రార్థన చేసే వాళ్ళకి కొన్నిసార్లు కష్టాలు శోధనలు వస్తాయి, కానీ మీరు ప్రార్థన మానకండి. నా గది అరకొర సౌకర్యాలతో నివసిస్తున్న నా గది అచ్చం ఆ 4 గోళ్ల మధ్య కూర్చుని ఉంటే నాకు ఇదేమో ఏముంటుంది. ఇలా వెళ్తున్నాను అనుకో, వాక్యం దేవుని వాక్యం అనేకులు చదువుతారు. జీసస్ లవ్స్ యూ అనే మాట అందరికీ తెలుసు. అదేవిధంగా అనేక విధాలుగా వాక్యాలు నేను అందరికీ కనపరుస్తూ తిరుగుతుంటాను. ఇది ఒక విధంగా యేసు నేను ప్రేమిస్తున్నాడు, యేసు నేను ప్రేమిస్తున్నాడు అని అనేకులు. అందుకే ఉదయం నాకు ఆలోచన వచ్చింది. 10:30 గంటలకు విజయవాడ బందర్ రోడ్ల గంగూరు ఆ ప్రాంతం వరకు వెళ్ళి 10 అడుగులు అటు ఇటు తిరగడం అంటే నేను అడుక్కోవటానికి కాదండి, నేను ముష్టోడిని కాదు, రాజులైన యాజక సమూహం. నేను మెయిన్ ఈ వాక్యం అనేకులకు కనపరచాలని. ఆ తర్వాత మళ్ళీ దర్జాగా హుందాగానే వస్తాను, కానీ ఎవరో నన్ను దీనంగా చూడాలి, ఇబ్బందికరంగా నేను అందరికీ జాలిపడే పరిస్థితి కనబరుచుకోవాలనేది కాదు. ఇంటింటికి తిరగొద్దని నా దేవుడు ఎప్పుడో చెప్పాడు. నేను ఇల్లు అస్సలు తిరగను. కాబట్టి అలా వెళ్తూ శాంతి ఊటికి కేవలం 1 గంట ఉండి వెళ్ళటానికి వచ్చాను. నా తాపత్రయం ఏంటంటే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను అందరూ చూడాలని. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.